ఓకే అండి. లక్ష్మీ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు హెల్త్ సప్లిమెంట్ లో భాగంగా క్రిల్ ఆయిల్, శతావరి, సీబక్తానను వెయిట్ లాస్ గురించి సప్లిమెంట్లు చెప్తాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో బుక్ కానీ పెన్ కానీ దగ్గర పెట్టుకోండి. కొద్దిగా మేడం గారు మనకి హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పబోతున్నారు. సో లక్ష్మీ కుమార్ గారు, ఎస్ఎన్ఆర్ టీము. సో థ్యాంక్ యూ మేడం. మేడం కంటిన్యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు లక్ష్మీ కుమారి, రెంటచింతల జట్పాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నా. అప్లైన్ సార్ వచ్చి నారాయణ సారు, మెంటర్ వచ్చి పుల్లయ్య సారు, మన గురూజీ వచ్చి రమేష్ చంద్ర సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు ప్రొడక్ట్ లో భాగంగా క్రిల్ ఆయిల్ ఒకటి, శ్రీభక్తాను, తర్వాత వెయిట్ లాస్ గురించి, అందులో ఉన్న 3 టైప్స్ ఆఫ్ క్యాప్సిల్స్ అండి, వాటి గురించి చెప్దాం అనుకుంటున్నా. వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం, క్లియర్. ఓకే మేడం, కంటిన్యూ చేయనా? ఓకే మేడం. ఓకే అండి. క్రిల్ ఆయిల్ అంటే, ఈ క్రిల్ ఆయిల్ లో మనకి బాడీకి సంబంధించి 6 టైప్స్ ఆఫ్ ఉపయోగాల్లో చెప్తాను. హార్ట్ హెల్త్ గురించి, ఆ క్రిల్ ఆయిల్ లో ఉండే బోన్ హెల్త్, కొలెస్ట్రాల్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, పిఎంఎస్ ఫర్ బ్రెయిన్ హెల్త్ గురించి ఉంటుందండి. ఈ గురించి క్లియర్ గా చెప్తాను. ఇది ఒక క్రిల్ ఆయిల్ అండి. క్రిల్ ఆయిల్ అంటే ఏమిటి, బెనిఫిట్స్ గురించి ఈరోజు క్లుప్తంగా చెప్తాను. క్రిల్ ఆయిల్ ఎవరు వాడవచ్చు, ఎవరు వాడకూడదో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా క్రిల్ ఆయిల్ వర్సెస్ ఫిష్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అంటే ఇది ఒక అంటార్టిక్ క్రిల్ అంటారు. ఈ క్రిల్ ఇది ఒక మెయిన్ సోర్సెస్ లాంటిది. క్రిల్ ఆయిల్ అంటే ఇది ఒక చేప పేరండి. ఇది ఒక సముద్రంలో దొరుకుతుంది. ఈ చేపల నుండి ఆయిల్ తీస్తాం కాబట్టి అందుకే దీన్ని క్రిల్ ఆయిల్ అంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఒక నాన్ వెజ్. క్రిల్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫాస్ఫోలిపిడ్స్ అటాచ్ అయి ఉండడం వల్ల మన శరీరంలో చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ALA, EPA, DHA. ALA అంటే మనకి ఫ్లాక్ సీడ్స్ మరియు సోయా బీన్స్ వల్ల ఆయిల్ నుండి లభిస్తుందండి. EPA అండ్ DHA మనకు క్రిల్ ఆయిల్ అలాగే ఇతర సీ ఫుడ్ నుంచి లభిస్తుంది. ఇవి హార్ట్ డిసీజ్ క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ క్రిల్ ఆయిల్ కన్నా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండింటిలో EPA మరియు DHA ఉన్నాయి. కానీ క్రిల్ ఆయిల్ లోను కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంటే 40% ఫాస్ఫోలిపిడ్స్, 30% EPA అండ్ DHA ఉంటుంది. క్రిల్ ఆయిల్ ఫాస్ఫోలిపిడ్స్ ఉండడం వల్ల అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కలుగుతుంది. అంతేకాకుండా ఆస్ట్రాజాంతిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఈ ఫిష్ ఆయిల్ కన్నా క్రిల్ ఆయిల్ ఎక్కువ శక్తిగా పనిచేస్తుంది. మరియు ఈజీగా మన బాడీలో ఉన్న హార్ట్, బ్రెయిన్ అండ్ లివర్ ని ఎగ్జార్బ్ అయి ఉండడం వల్ల ఉంటుంది. బెనిఫిషియర్స్ కలుగుతాయి. మరియు ఈ క్రిల్ ఆయిల్ అనేది మార్కెట్ లో చాలా ఆయిల్స్ దొరుకుతాయి. కానీ మన వెస్టేజ్ ప్రాన్ క్రిల్ ఆయిల్ బెస్ట్ క్వాలిటీగా లభిస్తుంది. వెస్టేజ్ క్రిల్ ఆయిల్ ప్రొప్రైటరీ టెక్నాలజీతో ఉంది. అంటే ఇది మల్టీ స్టేజ్ ఆయిల్ అట్రాక్ట్ అని అర్థం. ఈ మల్టీ స్టేజ్ అట్రాక్ట్ ఆయిల్ వల్ల హై క్వాలిటీ క్రిల్ ఆయిల్ లభిస్తుంది. అంతేకాకుండా ఆర్గానిక్ లెప్టిక్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం వెస్టేజ్ ప్రైమ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ హెల్త్. మన హార్ట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె ఆరోగ్యంగా ఉండాలి. మనకి ఉరుకుల పరుగుల జీవితంలో మనకి టెన్షన్ల గుండి మనకి గుండె మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే మన హార్ట్ డిసీజ్ గురించి పట్టించుకునే టైం మన దగ్గర లేదు. కానీ మన వెస్టేజ్ క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్రిల్ ఆయిల్ లో ఉండే EPA మరియు DHA మరియు గుండెకు ఆరోగ్యంగా చేసి చాలా వరకు హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్ కి దూరం చేస్తుందండి. హార్ట్ హెల్త్ గురించి సెకండ్ వన్ వచ్చేసి బోన్ హెల్త్. క్రిల్ ఆయిల్ జాయింట్ పెయిన్స్ అండ్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. జాయింట్ పెయిన్స్ కాకుండా జాయింట్ లో జరిగే బర్నింగ్ సెన్స్ కాకుండా స్వెల్లింగ్ కూడా తగ్గిస్తుంది. క్రిల్ ఆయిల్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే ఇది వాడటం మొదలు
7 to 14 డేస్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. చాలామంది ఈ స్క్రిప్ట్ జాయింట్లు ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. క్రిల్ ఆయిల్ ఈజీగా జాయింట్ మొబిలిటేషన్కి హెల్ప్ అవుతుందండి. థర్డ్ వన్ వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ మన బాడీకి ఎంతగానో ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్ మన బాడీకి మంచిది కాదు. కొలెస్ట్రాల్ మన బ్లడ్ మరియు సెల్స్లో ఉంటుంది, కానీ ఇది ఒకవేళ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ని పెరిగిపోతే మనకు బ్లడ్ వెస్టల్స్ని బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్లాకేజ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయొచ్చు. రోజు 1 గ్రామ్ క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయొచ్చండి. ఫోర్త్ వన్ వచ్చి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్తో ఏవైతే ఆర్గాన్ టిష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అవన్నీ కలిపితే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అవుతుంది. క్రిల్ ఆయిల్ మన హార్ట్ ఇంప్రూవ్ అవుతుంది, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఇండైరెక్ట్ గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి పిఎంఎస్, ప్రీ మోనోస్ట్రల్ సిండ్రోమ్. అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు లేదా వచ్చిన సమయంలో ఎదురయ్యే ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్నే పిఎంఎస్ అంటారు. పిఎంఎస్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, రెస్ట్లెస్నెస్ అండ్ డిప్రెషన్కి వెళ్ళిపోతాము, వెయిట్ క్రెయిన్ ఇలాంటి ఉండడం వల్ల ఈ క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఈ పిఎంఎస్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయండి. ఫర్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫర్ బ్రెయిన్ హెల్త్. బ్రెయిన్ హెల్త్ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు బ్రెయిన్ లెవెల్ తగ్గుతుంది. అంతేకాకుండా మన అలర్ట్నెస్ కూడా తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాల సోర్సెస్ లో తేలింది. క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుందని చెప్పడం జరిగింది. క్రిల్ ఆయిల్ ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బ్రెయిన్ కు మంచిది. ఇది కాన్సన్ట్రేషన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా టెన్షన్ కూడా తగ్గిస్తుంది. మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి ఇందులో. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నార్మల్ డోసేజ్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కానీ ఈ క్రిల్ ఆయిల్ ఓవర్ డోసేజ్ లో తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఏంటి అంటే యాంగ్జైటీ ఒకటి, రెస్ట్లెస్నెస్ అండ్ స్టమక్ అప్సెట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ క్రిల్ ఆయిల్ ఓవర్ డోసేజ్ తీసుకోవడం వల్ల వస్తుంది. అయితే నార్మల్ డోసేజ్ తీసుకోవడం మంచిది. క్రిల్ ఆయిల్ అనేది 100% న్యాచురల్ సప్లిమెంట్ అండి. సీ ఫుడ్ తో ఎలర్జీ ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని వాడుకోకపోవడమే మంచిదండి. దానికి బదులు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం మంచిది. ఈ క్రిల్ ఆయిల్ వల్ల మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీబక్తాను. సార్ వాయిస్ క్లియరేగా? ఎస్, ఓకే మేడం, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సీబక్తాన్ అండి. సీబక్తాన్ అనేది ఇది ఒక ఫ్రూట్. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో పండిస్తారు. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి స్పేస్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ సప్లిమెంటరీ గా వాడతారు. ఇందులో ఎక్కువగా ఒమేగా 3, 6, 7, 9 యాంటీ యాసిడ్స్ ఉండడం వల్ల, అలాగే ఎన్నో యాంటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. సీబక్తాన్ ద్వారా విటమిన్ సి, ఈ, అమోనియం యాసిడ్స్, లిపిడ్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్, వైటమిన్స్ అండ్ ద మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడున్న మన ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో మనకు మంచి ఆహారం తీసుకోవడానికి తీరిక ఉండదు. అందువల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ లభించడం లేదు. సో మనం ఈ అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నాము. ఇందుకోసమే వెస్టేజ్ లో ఉన్న సీబక్తాన్ క్యాప్సూల్ మన కోసమే తయారు చేసింది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ పుష్కలంగా లభిస్తాయి. సీబక్తాన్ లో యాంటీ ఆక్సిడైట్స్, హార్ట్ డిసీజ్, బ్లడ్ క్లాట్స్, బ్లడ్ ప్రెషర్, అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటీస్ నుంచి రక్షిస్తుంది. సీబక్తాన్ 3 and 7 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ అండ్ ప్రోటీన్స్ సీబక్తాన్ మన బాడీని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్
సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఇందులో వైటమిన్ సి ఉండడం ఫ్యాటీ యాసిడ్స్ లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సీబక్తాన్లోని కాంపోనెంట్స్ లైక్ ఫ్లేవర్ ఆయిల్ ఉండడం ఆయిల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ సెల్స్ని పోరాడుతుంది. సీబక్తాన్ డిసీజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మోనోపాజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది ఒక శక్తిని అందించడానికి, బలాన్ని పెంపొందించే, చర్మ సహజ సౌందర్యమైన పోషణకు దోహదం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి ఈ సీబక్తాన్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సీబక్తాన్ గురించి ఇప్పుడు వెయిట్ లాస్ గురించి, వెయిట్ క్యాప్సిల్స్ గురించి చెప్తానండి. వెయిట్ లాస్ లో త్రీ ప్రోడక్ట్ ఉన్నాయండి. వెస్లిమ్ క్యాప్సిల్, వెస్లిమ్ షేక్ అండ్ వెస్లిమ్ టీ. మన శరీర బరువు తగ్గించుకోవడం ముఖ్యమే, కానీ బరువును నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడం మరియు బరువు తగ్గుతూ సరైన ఫలితాలను పొందడం వల్ల Recording in progress. రూపొందించడంలో శరీరం బరువు ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనకు ఉపయోగపడుతుందండి. వెస్లిమ్ క్యాప్సిల్స్. ఈ క్యాప్సిల్స్ లో హెర్బల్ పదార్థాల కలయికమైన పోషణ విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించడానికి పోషకాలను అందిస్తుంది. ఈ వెస్లిమ్ క్యాప్సిల్ అనేది ఫస్ట్ వన్ జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శక్తి స్థాయిని పెంచడంతో పాటు ఇది క్యాలరీని కరిగించడం కూడా సహాయపడుతుంది. ఆకలిని సహజంగా తగ్గిస్తుంది, శక్తి మరియు దృఢత్వాన్ని పెంచుతుంది, రోగనిరోధక బలోపేతం చేస్తుంది, బరువు మరియు నియంత్రణకి సహాయపడుతుందండి. ఈ వెస్లిమ్ క్యాప్సిల్ మార్నింగ్ టు ఈవినింగ్ పరగడుపున ఒకటి వేసుకోవాలి. అలాగే వెస్లిమ్ షేక్ ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక. ఇది మీ పొట్ట నిండుగా ఉంచుతుంది మరియు జంక్ ఫుడ్ మొదలైనవి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. ఈ వెస్లిమ్ షేక్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు: ఆరోగ్యకరమైన శరీరంలో బరువు నిర్వహించడంలో సహాయపడుతుంది, శరీరంలో గ్లూకోజ్ శోషణ నెమ్మదింపజేస్తుంది, ఎక్కువ సమయంతో పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, తగిన మోతాదులో ప్రోటీన్ అందిస్తుంది, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్లను అందిస్తుందండి. ఈ వెస్లిమ్ షేక్ వచ్చేసి ఒక స్పూన్ మార్నింగ్ చల్లటి నీళ్ళు వేసుకొని బాగా పుష్కొట్టుకొని మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకోవాలి. అలాగే వెస్లిమ్ టీ వచ్చేసి మెటబాలిజం ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సెకండ్ వచ్చి కాంపోనెంట్స్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుందండి. వెస్లిమ్ టీ రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకోవాలండి దీన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో 15 minutes స్పీడ్గా చెప్పేశారు, బట్ వాయిస్ క్లియర్. సో టాపిక్ కూడా చాలా డెప్త్గా, అంటే ఉన్న వాటిలో క్లియర్గా చెప్పేశారు. సో యూసేజ్ ఏంటి అనేది, సో మన సప్లిమెంట్స్ మల్టిపుల్గా యూజ్ అవుతాయని ఇప్పుడు రుజువైంది. సో మీరు చెప్పడం వల్ల కూడా సో ఒక క్రిల్ ఆయిలే చాలా యూజ్ అవుతుంది. అలానే శ్రీభక్త దేన్ని తీసేయలేం, ఏది తక్కువ కాదు. సో ఏ సప్లిమెంట్ యూజ్ చేసినా మల్టిపుల్గా వర్క్ అనేది అవుతుంది. సో ఎక్సలెంట్, క్లియర్గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. సో వీక్లీ వన్స్ అన్నా లేదా 2 daysకి ఒకసారి మీరు సబ్జెక్ట్ చెప్పాలి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీ ప్రొడక్ట్? సో మేడం గారు వచ్చి తక్కువ కాలమే మన టీంలో జాయిన్ అయ్యి
సో మన జూమ్లో సో మన వాళ్ళు చాలామంది సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు. సో మనకి తెలుస్తుంది, బట్ జూమ్లో మాట్లాడడానికి మీరు ఎందుకో భయపడుతున్నారో మరి తెలియదు. సో భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అలా లేదు. సో సప్లిమెంట్స్ కానీ ఎనీ ప్రోడక్ట్ ఏదని చెప్పేవాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మాట్లాడండి. సయ్యద్ ఇబ్రహీం గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. ఇబ్రహీం గారు అడ్మిట్ ఇచ్చాను. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి సబ్జెక్ట్ మాట్లాడండి. సో మన వాళ్ళు ఏంటంటే అందరూ సప్లిమెంట్స్ యూజ్ చేసేవాళ్ళే, వాటి రిజల్ట్ మనకి తెలుసు. సో అదే చెప్పండి. మీ టీంలో మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి మాట్లాడాలి. సరే, అడ్మిట్ అయింది చూడండి సయ్యద్ ఇబ్రహీం గారు. సార్ నారా అడ్మిట్ ఇచ్చాను. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ప్రేమ్చంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్. వాయిస్ క్లియరా? ఓకే సార్, క్లియర్ వాయిస్. ఓకే లీడర్స్, మీరందరూ హాజరయ్యారని నేను జాయిన్ కావడం జరిగింది. మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అనుకోరి రిక్వెస్ట్ అనుకోరి, నేను మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో టికెట్స్ ఈ రోజు వరకు బుక్ చేయాలని చెప్పిన స్టార్ అండ్ ఎబో ఈచ్ వన్ 10 మెంబర్స్ టికెట్స్ అంటే 1500 ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పినాం. అందరు మాట ఇచ్చిరు, మరి ఎంతవరకు ఆ మాటపై నిలబడ్డారు అనేది ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకంటే మనము కమిట్మెంట్ లేకపోతే కమిట్మెంట్ లీడర్లు క్లియరా? ఓకే సార్. కాబట్టి చాలా వరకు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలి. ఇందులో ఉన్న లీడర్స్ అంతా స్టారు చాలా మంది ఉన్నారు. మరి ప్రేమ్చంద్ సారు నిన్నమన్నా ఒక 4 to 6 months అయిందా సార్ మీరు వచ్చి వెస్టేజ్ లోకి? అంటే యాక్టివ్గా ఉండబట్టి అంతే సార్, ఒక 4 months అవుతుంది పని చేయబట్టి. 4 months అవుతుంది. 4 months నుంచి వచ్చిన ఆయన నేర్చుకోవాలనే తాపత్రయము, నేర్పాలనే తాపత్రయం ఉన్నప్పుడు మనం ఇక్కడ జూమ్ లో వందల మంది జాయిన్ అయ్యి నేను లీడర్ని చెప్పుకోవడానికి, మరి మీరు ఎందుకు ముందు నేను రోజు గమనిస్తున్నా అన్నిటి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అడగాలి, సబ్జెక్ట్ చెప్పమని అడగాలి. ఇక మనం వెస్టేజ్ ఎందుకు చేస్తున్నట్టు, కమిటీతో ఎట్లా ఉన్నట్టు మన పైన మనం ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే నక్క వినయాలు ప్రదర్శిస్తే టైం పాస్ కి జాయిన్ అయితే డబ్బులు రావు, అనవసరంగా బ్లేమ్ అయిపోతాము. చేసేదానికి ఒక నిర్దిష్టమైన గమ్యం ఉండాలి. ఓకేనా? కాబట్టి అందరూ కూడా మనం చేసేది వెస్టేజ్ చేస్తున్నాం, దానికోసమే ఏదైనా పాటుపడేది ఉంటే దానికోసమే చేయాలి. ఊరికే పనులను వదిలిపెట్టుకొని వెస్టేజ్ లో జాయిన్ అయ్యి సబ్జెక్టు ఎంతసేపు ఎవరో చెప్పాలే వినాలి. మనం ఎప్పుడు చెప్తాం? ఓకేనా? మాట్లాడాలి, ట్రైనింగ్స్ ఎట్లా తీసుకోవాలి, డిఎల్సిపిల మీటింగ్స్ ఎట్లా చేయాలి అనే దాని గురించి రేపు 25వ తారీఖు మీటింగ్ జరగబోతోంది. అండ్ టికెట్లు కూడా రేపు సాయంత్రం వరకే అయిపోతుంది. మనకు అక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటాం అంటే కుదరదు, ఎందుకంటే టైం సరిపోద్దు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్సే.
ఇక్కడ ఉన్న 140 మంది లీడర్సే. కాబట్టి విధిగా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వాయిస్ క్లియర్ ఇప్పుడు ఓకే బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు కాల్ వచ్చిండే అందుకే కట్. ఓకే 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 సార్. కాబట్టి ఇది ఎవ్వరు కూడా ఏదో సార్ ఏదో చెప్పిండని ఎమ్మెల్యే జూమ్ లోకి వచ్చిందని కాదు. నేను రోజు జూమ్ లోకి వస్తా, కాకపోతే కాకుండా నా ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి వేరే ఫోన్ లో నేను జాయిన్ అయి వింటుంటా. మీరు దానికి ఏమనుకోవద్దు. ఎందుకు అంటే మనం చేసేది మన కోసమే, పక్క వారి కోసమే. ఓకేనా? మీరందరూ కూడా ఈ 140 మంది లీడర్స్ ట్రైనింగ్ లో కనపడాలి. ఓకేనా? జూమ్ లోకి వస్తున్నాం అంటే లీడరే, జూమ్ లో జాయిన్ అవుతున్నాం అంటే లీడరే. ఆ లీడర్ కు క్వాలిటీస్ లేకపోతే మనము నిలదొక్కుకోలేము. దయచేసి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించి మీటింగ్ సక్సెస్ చేయాలని. అదే విధంగా రోజు ఇందులో జూమ్ నడుస్తా ఉంది. మరి పాత లీడర్లంతా ఎక్కడ పోయిరు? స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చి ఒక బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి రోజు సబ్జెక్ట్ ఇస్తుంటే మీకు లోపల ఏం రక్తము వేడెక్కట్లేదా? అంటే ఏం అనిపించట్లేదా మీకు? మనిషికి ఒక శరం అనేది ఉండాలి. నిన్నమన్న వచ్చిన ఆయన సబ్జెక్ట్ తీసుకొని చెప్తా ఉండు, నేను ఒక సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ అని చెప్పుకుంటున్నాము. నేనెన్నడూ చెప్పాలి? ఏం చెప్తున్నారని నేను అడగాను. కనీసం ఏదైనా మీకు వచ్చిందన్నా, మీ టెస్ట్ పోయినన్నా, మీకు తెలిసిన సబ్బు గురించో, పేస్ట్ గురించో, షాంపూ గురించి అయినా మాట్లాడుతురా. మనిషి అన్నప్పుడు కొద్దిగా ఆ రక్తంలో కదలిక ఉండాలి. ఓకేనా? కాబట్టి దీని కూడా ఎందుకంటే రోజు సార్ ఇప్పుడు 7 స్టార్ట్ అయింది, 7:30కి సార్ అడుగుతా ఉండు, చెప్పండి చెప్పండి ముందు చెప్పడానికి. సార్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మనం ఇవన్నిటి గురించే సార్ నా దగ్గర సిగ్నల్స్ ఉంది. ఇప్పుడు క్లియరా? ప్రేమించండి సార్. లేదు సార్ కొద్దిగా బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. సిగ్నల్ ఉంది. ఓకేనా? కంటిన్యూ సార్. ఏదంటే మిగతా లీడర్లు అందరూ స్టార్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఇచ్చిన మాట ప్రకారము నేను టికెట్స్ ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే డబ్బుల కోసం కాదండి, బాధ్యత కోసం. డబ్బుల కోసం అసలు బాధ్యత కోసము మీరు బుక్ చేయమని చెప్పిన. ఓకేనా? నేను బుక్ చేయకపోతే మీటింగ్ ఎట్లా నడుస్తుంది చూడమంటే 100% నడుస్తుంది. దాని కూడా ఏం కూడా మీరు ఆలోచన అనుమానం అవసరం లేదు. మీకు కూడా బాధ్యత ఉండాలని 1500 కొట్టి 10 మందిని తీసుకొస్తారని భావనతోనే చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి డబ్బులు అనేది మనకు టాపిక్ కాదు. ఓకేనా? మీకు బాధ్యత ఉండాలి, భయం ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకేనా? మీరందరూ కూడా మంచిగా సార్ ఎంతో కష్టపడి కూడా మీకు సబ్జెక్ట్ ఇస్తుండు, దాన్ని మీరు నేర్చుకుంటారు, కానీ దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. దాన్ని మీరు ఎంత నేర్చుకున్నా ఒకసారన్నా 10 రోజులు జూమిని ఒక్కరోజన్నా మాట్లాడాలి. ఏం మాట్లాడతారనేది పక్కన పెట్టండి. 10 రోజులు జూమిని మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీ చాడ చెప్పండి, మీరు ఏం వాడుతారో చెప్పండి. మాట్లాడడం రావాలి. ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇందులో స్టార్ అండ్ బాల్ ఉన్నారనుకుంటున్నా, వాళ్ళు తమ తమ బాధ్యతలని నిర్వర్తిస్తారని ఆశిస్తూ, ఇది మీకు ఆర్డర్ అనుకోరి, రిక్వెస్ట్ అనుకోరి, బాధ్యత అనుకోరి, ఏదన్నా అనుకోరి, నేను అందుకే నా పేరుతోనే జాయిన్ అయ్యి నేను నా ఫోన్ తోనే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీటింగ్స్ సక్సెస్ కాకపోతే ఈ జూమ్ లో ఎంత మనం చెప్పినా అది మనకు ఒంటికి పట్టదు. డైరెక్ట్ మీటింగ్ లో బాగా అర్థమవుతుంది. లీడర్స్ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి అందరు కూడా బాధ్యతాయుతంగా, ఓన్లీ స్టారే కాదండి, ఇక్కడ ఉన్న 146 మంది కూడా రేపు అక్కడ కనపడాలి. ఓకేనా? థ్యాంక్ యూ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి మీ బాధ్యత నెరవేరుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నాకు ఇక్కడ మ్యూట్ కనబడలేదు సార్, మీరు మ్యూట్ అవ్వండి, అక్కడ రావట్లే నాకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ విన్నారు కదా. సో టికెట్స్ గురించి 25th జరిగే మీటింగ్కి సో మీటింగ్ జరిగింది స్టార్ అండ్ అబ్బో. సో వాళ్ళు ఆ బాధ్యత అనేది తీసుకోవాలని సార్ చెప్పారు. సో అక్కడక్కడ వాయిస్ బ్రేక్ అయింది, బట్ ఫైనల్గా చెప్పింది సార్ అదే, నారా సార్. సో థ్యాంక్ యూ అండి. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడేవాళ్ళు ఏమైనా సబ్జెక్ట్ మీరు వాడే సప్లిమెంట్స్ అయినా చెప్పచ్చు. సో దేనికి యూజ్ అవుతున్నాయి ఏంటని. సో ఇబ్రహీం గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. మీకు రైట్ సైడ్ ఉంటుంది చూడండి, రైట్ సైడ్ అడ్మిట్ అని వస్తుంది. మాట్లాడండి. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్. సేమ్ బిజీ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్, ఓకే సార్, క్లియర్. సార్ ఏం లేదు సార్, వింటెక్ కంపెనీలో నా అప్లైనర్ జాయిన్ చేయించినప్పుడు సప్లిమెంట్ తీసుకొని వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టిన తర్వాత మా ఆవిడ ఫేస్ట్ గ్యానో ఫేస్ట్ వీట్ చేసిన తర్వాత 1 వీక్కే పంటి నొప్పి తగ్గిపోయింది. వెంటనే నాతోటి అరే ఏంది మంచి ఫేస్ట్ తెచ్చారు, వారం రోజుల నుంచి నాకు పన్ను నొప్పి లేస్తుంటే తగ్గిపోయింది అన్నారు. అంటే అరే మంచి ప్రోడక్ట్ అని నేను చెప్పిన. చాలా బాగుంది సార్ ఫేస్ట్ కూడా. దాని తర్వాత మళ్ళీ సర్ఫ్ బకెట్ లో ఇంతకుముందు వాషింగ్ మిషన్ లో యూజ్ చేసేది. అయితే సర్ఫ్ బకెట్ లో నానబెట్టి బట్టలు నానబెట్టిన తర్వాత ఓన్లీ ఖాళీ చేస్తేనే ఆ మురికి వెళ్ళిపోతుంది. వాషింగ్ మిషన్ తోటి అవసరమే లేకుండా అయిపోతుంది. కూడా చాలా మంచిగా ఉంది. సప్లిమెంట్స్ బాగా నచ్చినాయి సార్ ఇందులో. అదిగాక మీరు జూమ్ మీటింగ్ లో ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మాకు అవగాహన కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మీ ద్వారా ఇంకా నేను చాలా నేర్చుకొని ఇందులో 1 year 2 year మీతోటి జర్నీ చేసి డెవలప్ కావాలన్నది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా మాట్లాడతారా? సో మాట్లాడండి. కొత్త వాళ్ళు ఆల్రెడీ ఒక 10-15 days అయి ఉంటుంది కాబట్టి సో మీరు యూజ్ చేస్తున్న సప్లిమెంట్స్ కావచ్చు, సో ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడచ్చు. నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. 1 minute. కృష్ణ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ గురూజీ. మనం ఈ వెస్టేజ్ ద్వారా మనము మనకు ఏదైతే మన ఒంట్లో మనకు పదార్థాలు మనకు నచ్చినవో అవి మనం వాడుకుంటా మనం నలుగురికి చెప్పాలి. మనం నడిచే బాటలో మనం నడవాలనేది నాకు మంచిగా కనెక్ట్ అయింది. అది దానివల్ల నేను కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బంది పడడం వల్ల నేను ఇంకా ఏం చేస్తే, నేను ఇంకా ఎంత డబ్బు పెడితే నాకు ఈ డబ్బు అనేది ఎప్పుడు దేనివల్ల తక్కువ అవుతుంది అనేది నేను కూడా చాలా తపన పడేది. చాలా బాధలు పడ్డా, చాలా అనుమగించిన. నాకు ఈ వెస్టేజ్ ద్వారా అదృష్టం కలిగిందంటే నాకు చాలా మేలు జరిగింది. నేను వాడినా నా ప్రాబ్లం చాలా అయింది అని కూడా నేను నలుగురికి చెప్తున్నా. వాళ్ళు కూడా వాడుతురు, కొంతమంది వాడుతురు, కొంతమంది ఫేక్ అని అంటారు, ఇది చేసినాం అని అంటారు. సరే, అదృష్టంలో ఏముంటే ఏం జరిగితే, ఏం జరిగేది ఉంటే అది జరగదు అనేది నేను దీన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఇచ్చిన వాళ్ళకి నేను చెప్పుకుంటూ పోతున్నా. నా అమ్మడి వచ్చే వాళ్ళకి నేను కూడా మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సేవ చేయాలి, అదే నా తపన ఉంది. నేను చేస్తున్నాను, నేను కూడా వాడుకుంటున్నాను. నా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు తక్కువ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. కొద్దిగా నేను కూడా సేవ చేయాలనేది భావిస్తున్నా. నా కింద ఉన్న వాళ్ళకు కూడా నేను
ఒక పేరు అనేది సంపాదించుకోవాలి. నలుగుట్ల మంచిగా తల ఎత్తుకొని నిలబడాలి. మనం రమేష్ సార్ మంచి బలం ఇస్తాడు, బలం శక్తి ఇస్తాడు అని నేను కూడా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా ఒక గోల్ అనేది నేను కూడా పెట్టుకున్నాను. ఒక సంవత్సరం లోపల నేను పెట్టుకున్నా. నా కింద వాళ్ళకు కూడా చూపించాలి, వాళ్ళకు కూడా లక్ష ఇప్పించాలనేది నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇలాంటి టైంలో నేను వర్క్ చేస్తున్నాను. పొద్దుగాల 9 గంటలకు వెళ్ళిపోతా, వర్క్ చేస్తా. ఈ టైంలో రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం జూమ్ ఇనుకుంటే కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళకే నేను ఫాలోఅప్ చేస్తున్నాను సార్. నేను కూడా మొన్న రామేష్ సార్ కూడా మంచి సెక్షన్ ఇచ్చిండు, నేను కూడా చేస్తున్నాను. నేనంటే అందరూ రావాలి, సారే రావాలి అనేది నాకు కూడా కొంచెం, నేను కష్టపడుతున్నా కాబట్టి వాళ్ళని కూడా కష్టపెట్టాలని నాకు లేదు. కాకపోతే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని నలుగురికి చెప్పాలంటే మనకు ధైర్యం వస్తుంది. ఎందుకు ధైర్యం వస్తుంది? వాళ్ళు ఏమంటారు అంటే, నీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు, నీకు ఎంత డబ్బు వస్తుంది అనేది ముఖ్యం కాదు. మనం సేవ చేయాలి. సేవ చేసిన తర్వాతనే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. నాకు కూడా కనెక్ట్ అయ్యింది మంచిగా. ఎందుకంటే నాకు తెలియదు ఇన్ని రోజులు కూడా. నాకు కూడా ఒక సార్ చెప్పాడు కానీ నేను నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? నాలాగా కూడా వాళ్ళు కూడా నమ్మట్లేదు. అది కూడా నాకు కొద్దిగా టైం వస్తుంది అనేది నేను కూడా మంచిగా నచ్చింది. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి కాబట్టి నేను కూడా చెప్తున్నాను. మంచిగా వినియోగించుకోవాలనేది నాకు అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మనకు కొందరికి తెలియదు. కొందరికి తెలియనప్పుడు మనం ఏంటి, కొద్దిగా టైం తీసుకోవాలి. కొంచెం టైం తీసుకొని, సార్ మీకు ఓకే అయితేనే కొద్దిగా 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, మేము చూపిస్తాం సార్, మీరు నా అవసరం అయితే వాడండి, లేదంటే వద్దు అనేది వాళ్ళతో కూడా కనెక్షన్ చేసుకున్నాను. నేను మొన్న కూడా ఒక వ్యక్తిని జాయిన్ చేయించానంటే, జాయిన్ చేయలేదు, ఆయన కొన్ని ప్రోడక్ట్లు, ఆయనకు నచ్చిన ప్రోడక్ట్లు ఇప్పించినా వాడుతుండ్రు. వాళ్ళు కూడా కొద్దిగా మాకు మంచిగా అనిపించింది అనేది మనకు రిజల్ట్లు వచ్చినాయి. ఈ రేపు మీటింగ్ కూడా తీసుకురావాలనేది నేను అనుకుంటున్నా సార్. తెస్తాను, ఆడ నిలబడతాను, చూపిస్తాను సార్. నా శ్రద్ధ ఏంది అనేది మనం ఖచ్చితంగా గోల్ తీసుకోవాలనేది నా తపన సార్. నాకు 2 కూతుర్లు సార్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. సో మీ తపన అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీటింగ్కి తీసుకొస్తా అంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో లావణ్య గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి లావణ్య మిత్ర. నేను ఇక్కడ, మాది శంకర్పల్లి సార్. శంకర్పల్లి. నేను సప్లిమెంటరీస్ వాడాను సార్. నాకు చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. నాకు బాడీ పెయిన్స్, నేను లావు ఉండడం వల్ల బాడీ పెయిన్స్ ఉండేవి, నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. లావు తగ్గడానికి వాడడం వల్ల నాకు పెయిన్స్ తగ్గాయి. నేను చల్లబడ్డాను చాలా చక్కగా. అసలు నాకు డైట్ అంటూ అదంటూ బయట ఏదన్నా చేసి ఎక్సర్సైజ్లు అంటూ చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ మన వెస్టీజ్ సప్లిమెంటరీస్ మాత్రం చాలా చక్కగా పనిచేసాయి సార్. నేను ఎక్కువ ఇబ్బంది పడింది లేదు. ఎక్కువ ఎక్సర్సైజ్ కానివ్వండి అట్లాంటి వాటితో నేను ఇబ్బంది పడింది లేదు. మన డైలీ ఫుడ్స్ తింటూ నేను చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాను. 20 kgs నేను తగ్గానంటే నాకు మంచి రిజల్ట్ సార్. ఎక్కడికి వెళ్ళినా నాకు తగ్గని వెయిట్ లాస్ నాకు ఇక్కడ దొరికింది. మన వెస్టీజ్ ప్రతి దాంట్లోనూ సొల్యూషన్ ఉంది. నాకు తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చారు, ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేశాను. చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా. నాకు ఇంతటి వెస్టీజ్ అనే ఒక గొప్ప వరం అనే అనుకుంటాను సార్. నాకు ఇంతటి వెస్టీజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటాను. థ్యాంక్ యూ మేడం. అలాగనే మీరు ఆల్రెడీ రిజల్ట్ చూశారు కదా. సో ఆ టెస్టిమోనీతో ఒక చిన్న వీడియో క్లిప్ ఏదైనా మీరు అంత గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది కొద్దిగా కంపారిజన్ చేసి ఒక చిన్న వీడియో చేసేసి మన గ్రూప్లో అనేది షేర్ చేయండి. సో ఖచ్చితంగా మన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే సార్, ష్యూర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాసే సార్ అడ్మిట్ ఇచ్చాను. శ్రీ మ్యూజిక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఏమైనా మనలో మీరు అడుగుతుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది సార్. మాట్లాడండి ఏమైనా మనకు ఉండాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏమైనా ఆ ప్రొడక్ట్స్ వాడితేనేగా మనం వెస్టేజ్ బిజినెస్ చేసేది, ఆ ప్రొడక్ట్స్ వాడితేనేగా మనకి ఇల్లు వచ్చేది, కార్ వచ్చేది అయినా వస్తాయి. కానీ మన వాళ్ళు మాట్లాడడానికనే ఏదో మోమాట పడుతున్నారు. ఎవరు మోమాట పడకండి, క్యాడర్ పెరిగిందని ఇట్లా మోమాట పడకండి. ఈ మాట్లాడండి, ఆ ప్రొడక్ట్స్ వల్లనే మన క్యాడర్ వచ్చింది, అది వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకుని మాట్లాడండి. నేను కూడా నమ్మలేదు, ఒక 6 నెలల నుంచి నమ్మలేదు, వెస్టేజ్ వద్దని 6 నెలల నుంచి నమ్మలేదు. ఎప్పుడైతే ఇన్ కేసు ఆ ప్రొడక్ట్స్ వాడినో, ఆ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు పళ్ళ సమస్య తగ్గించుకున్న తర్వాత వెయిట్ పెరగడానికి నేను మందాన స్పిల్లిన నూనె పాక్సాలని వాడితే ఇప్పుడు చూసుకుంటే 8 కిలోలు పెరగడం జరిగింది. 60 నుండి 68కి రావడం జరిగింది, 68. ఆ ప్రొడక్ట్స్ అంత క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి అన్నందుకు దీనిలో వెస్టేజ్ చేయడం జరుగుతుంది. ఎంత నెగిటివ్ మైండ్ వాళ్ళకైనా, ఎంత నెగిటివ్ ఉన్నా సరే మంచం చేస్తారు, పాజిటివ్ మైండ్ తీసుకొస్తాయి. అంత బాగుంటాయి ప్రొడక్ట్స్. దీని గురించి మీరు వాడిన దాని గురించి మీరు ఒక మాటలు మాట్లాడుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక బూస్టింగ్ ఉంటుంది. మనమే మాట్లాడుకుని ఉన్నామనుకో కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది, చాలా ఏదో ఇంకేముందులే జూమ్ అనేది అనిపిస్తుంది. కొత్త వాళ్ళ కోసం మనం మాట్లాడాం. ప్లీజ్ ఏమనుకోకండి, ఈ విధంగా అన్నా అనుకోని మాట్లాడండి. మాట్లాడదానికి మన కొత్త వాళ్ళకి ఏమైనా ఎనర్జీ వచ్చేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాధా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. మేడం ఇది వాయిస్ అనేది పెట్టలేదు, చూడండి ఒకసారి. హ్యాండ్ రైజ్ చేశారు కానీ వాయిస్ రావట్లే. అల్వేలు మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. అల్వేలు మేడం అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేము ఈ వెస్టేజ్ జాయిన్ అయినాక హస్బెండ్ ఆయిల్ వాడినాం, లాక్స్ ఆయిల్, అలోవేరా, ఆమ్లా, మా పాపకు కిర్లాయిలు, నూనె వాడినాం సార్. మేము చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది మాకు. నేను కూడా ఇంకా కొంచెం వెయిట్ ఉండింది. లాక్స్ ఆయిల్, అలోవేరా, ఆమ్లా వాడిన ఇంకా నాకు రిజల్ట్ అనేది మంచిగా వచ్చింది. నూనె ద్వారా మా ఇంట్లో అందరికి సమస్యలు అనేవి తగ్గిపోయింది సార్ నూనె వల్ల. ఇప్పుడు అందరం మేము ముగ్గురం, మా ఫ్యామిలీ ముగ్గురం, చిన్న ఫ్యామిలీ, కానీ మేము అందరం తింటున్నాం సార్ సప్లిమెంట్లు, వెస్టేజ్ సప్లిమెంట్లు. దీంట్లో కెమికల్ లేకుంటే టేస్ట్ కలవదు అని తెలిసి మాకు ఏం బాగా లేకుండా మేము తింటున్నాం అట్మాస్గా. కాకపోతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. మాకు ఫస్ట్ ఉండే కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, అన్నీ సాల్వ్ అయింది. మన వెస్టేజ్ పట్టుకున్నాక మాకు అన్ని మంచిగా అనిపించింది. దాన్ని మంచిగా అనిపించినాక వర్క్ చేస్తున్నాం సార్. చాలా మంచిగా అర్థమైంది. మేము కూడా అన్ని వాడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాధా గారు, మీరు వాయిస్ అనేది లేదు, సో ఓన్లీ వీడియో ఉంది. సో వాయిస్ కనపట్ల, సో అందుకని అడ్మిట్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనం ఈరోజు ఒక యథార్థమైన ఒక సంఘటన, ఒక జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. చిన్నదే, ఇది ఒక సంకల్పంలాగా. సో ఒక వ్యక్తిని అన్నీ ఇచ్చి నేర్పిస్తే ఆ వ్యక్తి కొన్ని వేల మందికి ఒక జ్యోతిలాగా, ఒక ఆశాదీపంలాగా కనపడింది అనమాట. సో ఆ స్టోరీ అనేది అది జరిగింది రియల్గా. సో ఒక అతను ఉన్నాడు, సో అతనికి పిల్లలు లేరు. సో చాలా ప్రయత్నించారు, సో పిల్లలు పుట్టలేదు. ఓకే, అదంతా అలా జరిగిపోయింది. సో వీళ్ళు ఏంటంటే దత్తత తీసుకుందాం అనుకున్నారు ఎవరినో సంథింగ్. సో ఈయన వాళ్ళ తరపు బంధువుల్ని, వాళ్ళ ఆవిడ వాళ్ళ తరపు బంధువుల్ని ఎవరో ఒకరిని దత్తత తీసుకోవాలని డైలీ గొడవ పడేవాళ్ళు. సో ఫైనల్గా అసలు ఇలా కాదు, మీ కుటుంబంలో నుంచి వద్దు, మా కుటుంబంలో నుంచి వద్దు,
వదిలేసి అసలు పూర్తిగా కంప్లీట్గా మనకి పిల్లలు వద్దనేసి బయటికి వెళ్ళిపోతారు, లేదా బయట వ్యక్తులను నేను తీసుకుందాం అనుకుంటారు. బట్ వాళ్ళ ఆవిడ ఒప్పుకోదు. సో ఓకే అండి, వెళ్ళిపోతారనమాట, బయటికి వెళ్ళిపోతాడు. సో ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులు. సో సైలెంట్గా ఉంటాడు ఈయన. సో ఒకరోజు ఏం జరుగుద్దంటే, వాళ్ళ గురువుగారు ఉంటారు. సో వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా అనేది అడుగుతాడు. ఇదండి పరిస్థితి, ఇలా కావాలి, పిల్లలు లేరు మాకు పరిస్థితి అంటే. ఓకే, వాళ్ళకి ఇచ్చే సలహా ఆయనకి ఇస్తాడు. ఆయన ఒక్కడే వెళ్ళి అడుగుతాడు, ఆయనకు ఒక్కడికి ఇస్తాడు సలహా. సో ఆ సలహా ప్రకారంగా ఆయన ముందుకు వెళ్తాడు. సో ఈయన డైరెక్ట్గా ఒక అనాథాశ్రమానికి వెళ్తాడు. చిన్నపిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఇట్లా అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక ఎస్టీల అమ్మాయి, సంథింగ్ ఎవరో తెలియదు, ఎస్టీసీ, ఓకే, లంబాడోళ్ళ అమ్మాయి, ఒక చిన్న పాప కనపడింది. ఆయనకి అట్రాక్షన్ కనపడింది ఆ పిల్లలో. సో ఓకే, అమ్మాయిని దత్తత తీసుకుంటా అన్నాడు. బట్ దత్తత తీసుకుంటా, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే చదువుకుంటుంది, నేను 2 డేస్కి ఒకసారి వచ్చి చూసి వెళ్తాను, అమౌంట్ ఎంత కావాలంటే అంత ఇస్తాను అని హాస్టల్ వాళ్ళతో మాట్లాడుకుంటారు, అనాథాశ్రమం వాళ్ళతో, మెయింటెనెన్స్తో. సో ఇది ఇలా సాగుతూ ఉంటుంది. వీక్లీ ఒక 2 డేస్ పని ఉందని చెప్పేసి వాళ్ళ ఆవిడికి ఇతను ఆ పాపతో రావటం, నాన్న అని చిన్నప్పటి నుంచి పిలిపించుకోవటం. సో ఇట్లా జరుగుతుంది. సో వారం ఇలా 2 డేస్ ఆ పాప కోసం ఇట్లా వస్తున్నాడు. సో ఆ పాపకి ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాలుగా, ఎంతవరకు అన్ని రకాల బట్టలు కానీ ఏవైనా అన్ని అవసరాలన్నీ తీరుస్తూ. సో ఓకే, అంతా బాగానే ఉంది. సో ఈవెన్ అట్లా గడుస్తూ ఉంది. ఆ అమ్మాయి 9th క్లాస్కి వచ్చింది. సో మెచ్యూరిటీ అయినా సరే ఆ అమ్మాయిని అక్కడే ఉంచి ఫంక్షన్ చేసి ఆ అనాథాశ్రమంలోనే అక్కడే జరిగింది మొత్తం ఫంక్షన్ అంతా అక్కడే జరిగింది. సో ఇలా జరుగుతూ ఉంది. అమ్మాయి చదువుకుంటూ ఓకే, అంతా హ్యాపీ. సో వన్ ఫైన్ మార్నింగ్, ఇంతకాలం ఆ పాపకి అమ్మ అని ఎప్పుడు అడగలేదు, నోట్లో నుంచి అమ్మ అని మాట రాలేదు ఎప్పుడు. అంటే అంత బాగా చూసుకున్నాడు, అంత బాగా ఆయన అలవాటు చేసుకున్నాడు. నాకు అమ్మని చూడాలని మనం ఇంటికి వెళ్దాంపా అంది ఆ పాప, అడిగింది. సో 10th క్లాస్ అయిపోయింది, మంచి ర్యాంక్ వచ్చింది. సో ఆ పాప అడిగింది, నాన్న అమ్మని చూడాలనుంది, మనం ఇంటికి వెళ్దాంపా అంటది. సో ఓకేనమ్మా అని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాడు ఆ పాపని తీసుకొని. 10th క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చింది. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు, ఎవరి అమ్మాయి అని. ఈ అమ్మాయి నా కూతురు, నేను దత్తత తీసుకున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి నేనే ఇదంతా ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాను, మీకు చెప్తే మీరు ఒప్పుకోరు. సో ఈ అమ్మాయిని నేను చిన్నప్పుడు దత్తత తీసుకొని చదివించి ఈ స్థితిలోకి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఈ అమ్మాయి నా కూతురు, మీ అమ్మని ఆమెని పరిచయం చేస్తాడు, వాళ్ళ భార్యని పరిచయం చేస్తాడు మీ అమ్మని. సో బట్ ఆమె రిసీవ్ చేసుకోలేదు ఈ అమ్మాయిని, ఎప్పుడు తిడుతూ గోలగా ఉంటుంది, అంతా ఇసిగిస్తూ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి మంచి చదువులో మంచి ర్యాంకింగ్స్ తీసుకుంటూ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఎంబీబీఎస్ చేసి ఎంఎస్కి ఫారిన్ వెళ్ళింది, ఎంఎస్ చేయడానికి. సో కంప్లీట్గా ఎంఎస్ చేసి ఫారిన్లో ఉండిపోయింది. ఫారిన్లోనే జాబ్ సెటిల్ అయిపోయింది. సో ఆ అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడి మ్యారేజ్ కూడా అక్కడే చేసుకుంది. వాళ్ళ ఫాదర్ ఒక్కటే వెళ్ళేసేసి ఆ మ్యారేజ్కి సంబంధించి అన్నీ చూసి వచ్చాడు, ఆ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలి అవన్నీ. సో వాళ్ళ మదర్ అనేది రాలేమా, సో ఈ అమ్మాయి నాకు పుట్టింది కాదు, నాకు సంబంధం లేదు అనే ఉద్దేశంతో ఉంది. ఓకే, ఇది ఇలా జరుగుతుంది. సో ఆయన రిటర్న్ బ్యాక్ వచ్చాడు పెళ్ళైన తర్వాత. సో ఇండియాలో ఉంటున్నాడు. సో హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయింది ఆయనకి. సో ఆ విషయం తెలిసిన అమ్మాయి జాబ్కి అక్కడున్న జాబ్కి రిజైన్ చేసేసి రిటర్న్ బ్యాక్ ఇండియాకి రిటర్న్ అయింది.
సో ఇండియా వచ్చేసింది. సో వాళ్ళ ఫాదర్ హెల్త్ చూసుకుంటూ ఒక చిన్న క్లినిక్ అనేది ఇక్కడే పెట్టుకుంది. చిన్న క్లినిక్ పెట్టుకుంది. సో ఇక్కడే పెట్టుకుంది. సో మ్యాక్సిమం బాగా ఉన్న వరకు చూసుకుంది. సో ఫైనల్ స్టేజ్ వచ్చింది. సో వాళ్ళ ఫాదర్కి హెవీ సీరియస్గా ఉంది. సో ఫైనల్గా ఒకటే మాట చెప్పాడు వాళ్ళ ఫాదరు చనిపోయే ముందు, అమ్మ నా స్థితికి తగ్గట్టు నిన్నొక్కదాన్ని నేను చేరదీశాను. నీ స్వయం కృషితో నువ్వు ఎదిగావు, అన్నీ సంపాదించావు, అంతా చేశావు. ఎంతోమంది నీలాంటి వాళ్ళు ఎంతోమందిని నీ స్తోమత పెరిగింది, నీ స్థాయి పెరిగింది. నీలాంటి వాళ్ళని ఎంతోమందిని నువ్వు చేరదీయాలి, వాళ్ళకి ఒక దారి చూపించాలి అని ఆ అమ్మాయికి చనిపోయే ముందు ఆ మాట చెప్తాడు వాళ్ళ ఫాదరు. ఆయన స్థాయికి తగ్గట్టు ఒక పాపను తీసుకున్నాడు. ఆ పాపకి సమస్తం అన్నీ, ఒక మంచి హోదాని అన్నీ కల్పించాడు. ఆ పాప ఇంకా తన హోదాను పెంచుకుంది, తన స్థాయి పెరిగింది, తన ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగింది. సో ఎఫర్ట్ చేయగలదు ఎక్కువ మందిని. సో ఆయన అదే చెప్పాడు, నువ్వు వాళ్ళని ఎఫర్ట్ చేయగలవు, నీ స్థాయి ఉంది, స్టామినా ఉంది. సో ఇక్కడ హాస్పిటల్ నీ ఇష్టం, ఇక్కడని కాదు ఎక్కడైనా. సో నీలాంటి వాళ్ళని ఎక్కువ మందికి నువ్వు దారి చూపించు, ఎక్కువ మంది నువ్వు ఆదుకో, వాళ్ళకి విద్యాదానం చేసి ముందుకు తీసుకెళ్ళు. విద్యను ఇస్తే కొంతకాలం వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ విద్యను అందించగలిగితే నువ్వే ఎలా అయితే వెళ్ళి ఒక స్థాయి నిలబడ్డావో వాళ్ళకి కూడా అదే స్థాయి కల్పించాలని చెప్తాడనమాట. సో వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోతారు అది చెప్పిన తర్వాత. సో ఆ ఫాదర్ యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తికి సంబంధించి వీలునామా ఉంటుంది. సో భార్యకి సగం ఇచ్చేసేసి ఈ పాపకి కొంత భాగం ఇచ్చి అనాథ శరణాలయానికి ఆఫ్లో కొంత భాగం పాపకి, మిగిలిన ఆఫ్ అనాథ శరణాలయం. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి తీసుకొచ్చింది వాళ్ళకి రాసిస్తారనమాట ఆయన చనిపోయే ముందు వీళ్ళు. సో ఈ పాప అంటది, నాకు ఆస్తి అవసరం లేదమ్మా, ఈ ఆస్తి నాకు వచ్చింది కూడా నీకే ఇస్తాను, నాకు ఏమొద్దు, నాన్న నన్ను బాగా చూసుకున్నాడు, నన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు, చాలా సంతోషం, నాన్నగారు ఆశయాన్ని నిలబెట్టాలి. అమ్మాయి ఇంకా ఇక్కడే ఇండియాలో ఉండిపోయింది. అయినా సరే అప్పటికి కూడా వాళ్ళమ్మ ఆమెను అంగీకరించదు. ఓకే, ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, ఆయన రిటర్న్ బ్యాక్ అవుతారు ఇండియాకి. సో ఏంటి పరిస్థితి అంటే, నేనైతే ఇక్కడి నుంచి రాను. అమ్మాయి మాటకు గౌరవం అనమాట. సో రాకపోతే ఏమైంది, నేనే ఇక్కడికి వచ్చేస్తాము అందరము, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండియాకి వచ్చేస్తారు. ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కడతారు. సో ఆ అనాథ శరణాలయంలోని ఎంతోమంది అనాథలకి ఇప్పుడు ప్రజెంట్ ఇది జరిగినదే ప్రజెంట్ అమ్మాయి ఉంది, ఆ డాక్టర్. సో ఇలా అలాంటి పేదలు ఉన్నారు కదా ఈ అనాథ పిల్లలకి సంబంధించి. సో వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి విద్యని అందిస్తుంది. వాళ్ళు ఇంకొంతమంది ఇలా ముందుకెళ్ళి ఎంతో సెటిల్ అయ్యి ఇంకా కొంతమందిని. సో వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏదైతే ఉందో అమ్మాయికి అది వేదవాక్కు. స్థాయి ఉంది కాబట్టి ఆయన ఒకటే అనుకున్నాడు, కన్న మమకారం కంటే పెంచిన మమకారం గొప్పది అని ఈ విధంగా రుజువైంది. ఒక విధంగా చూస్తే ఆయన అది నమ్మాడు. ఈ సలహా ఇచ్చింది స్వయంగా మా గురువుగారు ఇచ్చింది. ఇలా చెయ్యి, ఒక అమ్మాయిని తీసుకొని ఈ విధంగా చెయ్యి అంటే యాస్టీస్గా అలానే చేశాడు ఆయన. సో అది మా గురువుగారు ఆయన శిష్యుడు అవుతాడు అనమాట ఆయనకి. సో ఇలా గురువుగారి దగ్గర సలహా తీసుకొని ఇలా చేశాడు. సో ప్రజెంట్ ఆ పాప ఇంకా ఉంది. సో జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయి డాక్టర్ అసలు హాస్పిటల్ ఉంది. సో ఎక్కడ ప్లేస్ అనేది నాకు ఐడియా లేదు. సో బట్ మా గురువుగారు చెప్పింది ఏంటంటే అది అలా జరిగిందని. సో నేను ప్లేస్ అడగలే ఎక్కడ ఏంటి అనేది. సో ఇట్లా ఒకళ్ళే మన స్టామినా ఒకళ్ళే కావచ్చు, కానీ మనం ముందు మొదలు పెట్టాలి. ఏదైనా ముందు మనం మొదలు పెడితే ఒకటేస్తే, సో ఏదైనా మన బిజినెస్లో అయినా సరే ముందు మనం ఒక అడుగు వేస్తేనే దాని రిజల్ట్ అనేది, దాని డెప్త్ అనేది, దాని విత్ దాని ఎంత హ్యూజ్గా ఉంటుంది ఈ బిజినెస్లో ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సో ఏదైనా హార్ట్ఫుల్గా చేయగలగాలి మనం. ఏదో ఇష్టం లేని విధంగా కుదరదు. నీ హార్ట్ఫుల్గా నువ్వు ఏది చేయగలిగితేనే దాంట్లో సక్సెస్ అనేది నీకు
ముందుకెళ్తుంది. కాబట్టి ఎవరి కోసం చేస్తున్నా అనేది ఇది సమస్య. హార్ట్ఫుల్ ఏదైనా కానీ చెడు హార్ట్ఫుల్గా చేయాలి. స్థాయి పెంచుకుంటూ మన మొక్కలని స్థాయి పెంచామంటే డౌన్ లైన్స్ని లైఫ్ లైనర్స్ని, సో వాళ్ళు మనం తీసుకున్న విధానాన్ని వాళ్ళు యాజ్ టీజ్కి అలానే తీసుకుంటే వాళ్ళ కింద కొన్ని వందల మందిని అది స్థాయికి తీసుకురావచ్చు. ఓకే, ఈ జరిగిన యథార్థ సంఘటనకి మనం కంపారిటివ్గా తీసుకుంటే ఇది. సో అది మనం పుట్టుకతో ఎక్కడ బ్లడ్ రిలేషన్ ఎక్కడా లేదు. సో మనది ఒక ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో ఏమైనా అర్థమైన వాళ్ళు ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఒక 7:56 అయింది కదా, సో ఒక 10 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నరసింహ సార్ అన్మ్యూట్ చేయండి, చూడండి. సార్ సేమ్ రెడ్డి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినటువంటి స్టోరీ సార్ చాలా 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 కనువిప్పు కలిగే విధంగా ఉంది సార్. అయితే వచ్చేసి ఇలాంటి స్టోరీ మా ఇంటి పక్కలో మా అక్క, మా తర్వాత మా మామగారు ఇద్దరు కూడా, వారికి కూడా సంతానం లేదు. అయితే వారు తీసుకొని ఇలాగే ఎస్టీ అమ్మాయినే పెంచుకుంటున్నారు. ఆ అమ్మాయి 9th class చదువుతుంది సార్. మరి అలాగా ఇప్పుడు ఆ అమ్మాయి చాలా మంచిగా ఉంది, బాగుంది. మరి ఇంకోటి సార్ ఏంటంటే ఇలాగా చేస్తే వెస్టేజ్ అనేది కూడా ఎంతో ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంది సార్. మీరు చెప్పినట్టు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాఘవి గారు అన్మ్యూట్ చేయండి, చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీకుమారి మేడం గారు చెప్పిన మన స్టేజ్లో మా హెల్త్ సప్లిమెంట్స్ బాగా కంటిన్యూ అయ్యాయి సార్. ఈ ఎట్ట వాడాలి, ఎట్ట ప్రాబ్లం గురించి మరీ వివరంగా చెప్పారు సార్. మంచి థ్యాంక్ యూ సార్. అదే సార్ మన నారా సార్ కూడా స్టేజ్లో ఎవరో చెప్పాలి, ఎవరో వినాలి అనే సమస్య కాదు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ తెలుసుకొని మన స్టేజ్లో జూమ్లో ప్రతి అటెండ్ కావాలని మంచి కన్వర్ట్ సార్. మేము కూడా త్వరలో దాని గురించి తెలుసుకొని మంచి కాంపిటీషన్తో జూమ్లో అటెండ్ అవుతాం సార్. సార్ మీరు చెప్పిన యథార్థ సంఘటన కూడా నాకు కనువిప్పింది సార్. తప్పకుండా మా అప్లై గురించి మీరంతా తప్పన పడుతున్నారో మీ కోరిక తప్పనిసరిగా నెరవేర్చుకుంటాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లేదు మేడం అన్మ్యూట్ ఇచ్చాను, చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ వెస్టేజ్ అనేది మనం ఎవరు చెప్తే నేర్చుకున్నాం. ఫస్ట్ మనం మన అప్లైలో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేసుకున్నప్పుడు మనకు టీం ఎట్లా చేసుకోవాలి, హోమ్ మీటింగ్లు ఎట్లా చేసుకోవాలి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడాక మనం కూడా నేర్చుకొని మన టీంకి మనం చెప్పుకుంటే మనం ముందుకు పోతాం. ఈ వెస్టేజ్లో ఒకసారి అప్లై ఎన్నిసార్లు చెప్తారు సార్, చెప్పే వరకు చెప్తారు. అవతల మన బాధ్యత, అది చేసుకునే బాధ్యత మనది. దీన్ని చేసుకొని నిలబడితే వర్క్ చేస్తే మనకు వెస్టేజ్ అనేది సక్సెస్ అవుతుంది సార్. మీరు చెప్పింది ఇప్పుడు కన్నా పెంచిన పేగు గొప్ప సార్. చాలా మంది అట్లా జరిగి చూస్తున్నాం కూడా. చాలా మంచిగా సార్ మీరు చెప్పింది, చాలా మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్. సూపర్ సార్. ఈరోజు లక్ష్మి మేడం గారు, లక్ష్మి కుమారి మేడం గారు
చాలా సూపర్ అండి. ఆమె కూడా జస్ట్ 3-4 months 3 months అయిందేమో, ఆమె 2 months అయింది అంతే. కానీ ఈరోజు సబ్జెక్ట్ పరంగా సీబ్ అఖ్తర్ గురించి చెప్పడం బాగా ఇష్టంగా బాగా చెప్పిందండి. ఎందుకంటే సీబ్ అఖ్తర్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే వైరస్ కరోనా టైంలో ఆ ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సీబ్ అఖ్తర్ ని ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ కరోనా అనేది రాలే అప్పుడు అంత. ఎందుకంటే మేమందరం వాడుకొని కరోనా టైంలో ఫీల్డ్ చేసినాం కాబట్టి దాని రిజల్ట్ మేము చూసాం కాబట్టి చెప్తున్నాము. అంత మంచి ప్రొడక్ట్స్ గురించి ఈరోజు చెప్పినందుకు థ్యాంక్ యూ లక్ష్మీ కుమార్ మేడం. మీరు ఇంకా అట్లే చెప్తూ లీడర్స్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. అండ్ ప్రేమ్ సార్, మీరు చెప్పిన స్టోరీ చాలా ఎక్సలెంట్ అండి అది అసలు. ఎందుకంటే యాక్చువల్గా అట్లాంటి ఏమంటారు వాళ్ళని ఇంకేమనలేం, దేవుడు ఈక్వల్ టు దేవుడు అన్నట్టే. ఎందుకంటే తనకు పిల్లలు లేకపోయినా సరే, కానీ ఈ భూమి మీద నేను లేకపోయినా నా ఆనవాళ్ళు ఉండాలి, నా పేరు ఉండాలి, లేకపోతే కొంత సమాజానికి సేవ చేయాలి ఏదో ఒక రూపంలో అని ఒక్క అమ్మాయిని చేరదీసి డెవలప్మెంట్ చేసి అలా కొన్ని వేల మందికి ఒక దిక్సూచి ప్లస్ రోల్ మోడల్ ప్లస్ అపర్ణాస్తం లాగా చేస్తుంది అంటే చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి. అట్లా మనం కూడా మన ఫీల్డ్ లో మన టీం రాలేదు, టీం పని చేయలేదు, ఎవరు అప్లైనర్ పని చేస్తలేరు, ఆ డౌన్ లైన్ పని చేస్తలేరు, అందుకనే ఇట్లే ఉన్నా సార్ అని చెప్పేదానికంటే నేను అడుగు ముందుకేస్తే నా ఇంకా ఎవరో ఒకరు కంపల్సరీ వస్తారు, ఆ భగవంతుడు కంపల్సరీ సపోర్ట్ ఇస్తాడు. ఇది వాస్తవం. సో దయచేసి నేనేం చేసినా నేను పని చేసినా చేయలేదు అనుకుంటే ఈజీగా అండి. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లైనర్స్ అండ్ మెంటర్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి మనందరం. ఎందుకంటే ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఇప్పుడు ముగ్గురు ఒక ఇంటెన్షన్ తీసుకొని ఈ టీం ని ఏ విధంగా మంచి ట్రైనింగ్స్ ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక సంకల్ప బలం తీసుకొని మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే టికెట్స్ బుక్ చేయలేదో ఇప్పటికైనా తొందరగా బుక్ చేయండి. టికెట్స్ బుక్ చేసుకొని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాను, గ్రౌండ్ వర్క్ ఇప్పుడు నేను గ్రౌండ్ వర్క్కి వెళ్తున్నాను ఎక్కువ. అక్కడ పోతే నేను ఒక్కరిని ఏం చేయలేను సార్, ఒక గ్రౌండ్ డైరెక్టర్ అని కూడా ఒక్కరిని నేను ఏం చేయలేను, ఇది వాస్తవం. కానీ నేను గ్రౌండ్ వర్క్ లో కొంచెం మామూలు చెప్పేసి వాళ్ళందరినీ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ చూసి ఇమ్మీడియట్ లీడర్ తయారు కావడానికి అవకాశం ఉంది. ఇది వాస్తవం. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి ఒక్క లీడర్, మీ డైరెక్టర్లు అయితే మీ కింద 12% ఎవరు ఉన్నారో బలంగా భయంతో అయినా భయపెట్టండి లేదా బతిలాడండి, కానీ ఒక రూపంలో మాత్రం తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టండి. అదే ఇంపార్టెంట్. బస్ దాని తర్వాత ఆటోమేటిక్ గా అయిపోతున్న కార్యక్రమం అనేది సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఈజీ ఇది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు టికెట్స్ చేయని వాళ్ళు చేయండి. ప్లస్ టైంకి రండి దయచేసి ప్లీజ్. 9 to 10 మధ్యలో ప్రతి ఒక్క లీడర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. స్టార్ డైరెక్టర్ల అబోవ్ లీడర్స్ ఎట్టి పరిస్థితుల్లో 8 to 9 మధ్యలో అంటే 8:30 వరకు అందరూ కంపల్సరీ రావాల్సిందే. ఇది నాగరాజ్ సార్ ఆర్డర్ చేసిండు, ఆల్రెడీ రిక్వెస్ట్ చేయలే, ఆర్డర్ చేసిండు. కాబట్టి దయచేసి ఇది నా మీటింగ్ అనుకోండి రండి. ఎందుకంటే ఇప్పటికి కూడా దూరపు కొండలు నూనె పని వెళ్ళిపోతే మన తోడుకున్న గుంతల మనమే వస్తుంది. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్క లీడర్, ఎందుకంటే రాజాలు పోయారు, ఒక్కరు కూడా ఒకటి ఎమ్మటేసుకొని పోలే. షాజహాన్ అసలు తాజ్మహల్ కట్టాడండి, కానీ మీద తీసుకపోలే. ఇప్పటికి దాదాపు 1200 సంవత్సరాలు కట్టిండు, ఇప్పటికి ఆయన పేరు మోగుతా ఉంది, షాజహాన్. అంటే మనం కూడా మన టీం చేసిన హెల్పింగ్ మనం ఉన్నా లేకపోయినా ఇది మాత్రం 3 తరాల పాటు మన పేరు ఉంటది. ఇది ఒకటి గ్రహించండి దయచేసి. అందుకని ఏంటంటే ఒకరి మేలు కోరి పనిచేద్దాం, కానీ వాళ్ళకి డబ్బులు రావద్దు, నాకే రావాలి, వాళ్ళని అణగదొక్కితే నాకు వస్తాయి అనేది ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఛాంపియన్ టీంలో లేవు. ఉంటే మాత్రం తీసేసుకొని నా కింది వాళ్ళు నాకంటే ముందుకు పోవాలి. నేనైతే ఒకటే అనుకుంటా, నేను స్టార్ లో ఉన్నప్పుడు నా కాడ అంతా 3 స్టార్లు అయితేనే నేను డైమండ్ కావాలి. నేను డైమండ్ అయినాక 4 డైమండ్లు అయినాకనే 5 మంది 4 డైమండ్లు అయినాక క్రౌన్కి వచ్చిన. ఇవాళ నేను క్రౌన్, బట్ నా అండర్లో 6 మంది క్రౌన్లు అయినాక నేను యూసీట్కి వెళ్తాను. ఇది ఎందుకంటే నాకంటే మించిపోవాలి. అప్పుడే మన టీం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎస్, ఇది ఒకటి బలమంగా నమ్మి మీరందరు లీడర్లు అందరు కంపల్సరీ రేపు ఎల్లుండి మీటింగ్ కి టైంకి వస్తారని, ఈ మీటింగ్ ని నాది, నేను కూడా ఒక లీడర్ ని అనుకుంటాను కోరుకుంటున్నాను. సూపర్ ప్రేమ్ సార్ మంచి స్టోరీ చెప్పి మాకు ఒక కన్వింపు కలిగించారు. మంచి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ మేడం గారు. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజు కొత్త లీడర్స్ అందరూ చాలా మంది కొత్త ఉన్నారు. జూమ్ లో చాలా మంది కొత్త. నేను చేస్తా సార్, నేను ఉంటాను, నేను కష్టపడతా, నేను సక్సెస్ అవుతాని వచ్చి జూమ్ లో జాయిన్ అయిన చాలా మంది ఉన్నారు సార్. అందరు నేను ఓకే పట్టండి సార్.
కొత్త వాళ్ళందరూ నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను. మీరందరూ